ఓకే బాయ్. రైట్ నమస్తే. మళ్ళీ మండే చూడండి ఒకసారి. అదే రేపు ఇది ఉంది కదా. నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సామల బాపురావు సామల గారు అమెరికాలో స్థిరపడి ఇక్కడ పద్మశాలీలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. ఆయనే ఎప్పుడొచ్చిండు అమెరికాకు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన వ్యాపకాలు ఏంటి, ఆయన ఈ సోషల్ సర్వీస్ చేయాలనే భావన ఎప్పుడు కలిగింది, అవన్నీ వివరాలు మనం కనుక్కుందాం. ఆయన ఇటీవలనే ఒక 18 ఎకరాల ఫామ్ హౌస్ను డెవలప్ చేస్తున్నారు. అందులో బార్ అండ్ రిక్రియేషన్ క్లబ్, జస్ట్ లైక్ రిక్రియేషన్ క్లబ్ లాగా రూపొందిస్తున్నారు. ఆయన మనతోటి ఉన్నారు. ఆయనతో నిన్ననే 12వ వార్షికోత్సవం ముగిసింది. ఇవాళ అంత బిజీ అంతా అయిపోయాక మనకు టైం కేటాయించారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బాపురావు గారు, మీరు అమెరికాకు ఎప్పుడు వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 8 మంది అండి. నలుగురు అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు. మాదంతా బట్టల వ్యాపారము, హోల్సేల్ బట్టల షాప్ ఉండేది మా ఫాదర్కి. వరంగల్ నుంచి. సో 8లో నేను 6వ వాడిని, 4గురిలో 4వ తమ్ముడిని. సో నేను ఇక్కడికి 97లో యూఎస్కి వచ్చినాను నేను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. తర్వాత మేము మా అన్నయ్య చాలామంది వచ్చినాము. సో మేము ఐటీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినాం. దాని తర్వాత మెల్లమెల్లగా బిజినెస్లోకి వెళ్ళిపోయాను. నా భార్య కూడా ఇప్పటికి కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది. అంటే ఏమైనా సాఫ్ట్వేర్ సంస్థలు పెట్టిరా లేకపోతే? ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఉంది, బిజినెస్ ఉంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. ఎప్పుడు మీకు ఇక్కడ పద్మశాలిలో అంటే అమెరికా పద్మశాలి అసోసియేషన్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? మామూలుగా ఇండియాలోనే నేను అందరితో అంత సోషల్ సర్వీసెస్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆట నాట అన్ని ఆర్గనైజేషన్లో కూడా వర్ణాల శ్రీరాములు గారు వచ్చినప్పుడు ఇద్దరం మాట్లాడుకొని అక్కడ మా ఇంట్లో స్టార్ట్ చేసినాం. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు అన్ని స్టేట్స్, కెనడా. ఆపాగా ఉండే మొదట్లో ఫస్ట్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ అనుకున్నాం. అప్పుడు కెనడాని కలిపేసి నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్. ఇప్పుడు ఎన్ని దేశాలలో ఈ ఆర్గనైజేషన్ విస్తరించింది? ఇప్పుడు యూరోప్లోకి వచ్చి ఇప్పుడు గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ కూడా ఒకటి మేము లాంచ్ చేసినాం దుబాయ్లో. 14-15 దేశాల్లో ఆల్రెడీ ఉంది, యూరోపియన్ దేశాలలో. ఇప్పుడు ఈ నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎంత వీలైతే అంత, ఎవరు తోచినంత హెల్ప్ చేయడం జరుగుతుంది. జాబ్ల విషయంలో కానీ, ఏదైనా స్టేటస్ విషయంలో కానీ ఏదైనా కావాలంటే అని చేస్తూ ఉన్నాము. మ్యారేజ్ బ్యూరో లాంటి ఇప్పుడు ఈ సంస్థ ద్వారా ఇక్కడ లోకల్ మ్యాట్రిమోనీ సర్వీసెస్ అన్నీ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎవరైనా ప్రపోజల్ తీసుకొచ్చి జెన్యున్గా ఏదైనా రియల్గా
సహాయం అంటే అందరికీ చేయలేము, ఎంతమందికి వచ్చినాయి ఇంతవరకు చేసిన మాస్టర్ మిషన్స్ ఇవ్వడం కానీ, ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్కొక్క ప్రపోజల్ వస్తుంది, బోర్డులో అప్రూవల్ అయితే అక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తాం. అంటే జెన్యూనిటీ ఉండాలి. మీరు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఆ కోర్సులకు కూడా ఆ ప్రోగ్రామ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు లాంటివి కానీ ఆసు యంత్రాలు అవన్నీ ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఏ ప్రపోజల్ వచ్చినా చూసి చేస్తాం. ఎవ్రీ ఇయర్ సమ్ ఇంత అమౌంట్ అని ఏమైనా కేటాయించుకుంటున్నారు సోషల్ సర్వీస్? ఫండ్స్ బేస్డ్, ఫండ్స్ లేకుంటే కూడా ఎవరికైనా అడుగుతాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అంటే మన అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు సభ్యుల సంఖ్య ఎంత పెరిగింది? ఇప్పుడు 8,000 మంది దాకా 4,000 పైన కుటుంబాలు ఫ్యామిలీస్. అంటే మనం టార్గెట్ ఏమన్నా దీన్ని సభ్యత్వం పెంచేందుకు ఏమైనా కార్యక్రమాలు తీసుకున్నారా? చాలా బాగానే ఉంది టార్గెట్. ఇంకా 25,000 మంది దాకా చేద్దామని టార్గెట్ ఉంది, ఇంకా 2-3 years బై 2030. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫామ్ హౌస్ని తీసుకొని అంటే 18 ఎకరాలు అమెరికాలో 18 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి రిక్రియేషన్ క్లబ్ చేయాలని మీ అభిరుచి, అంటే దీన్ని ఏ విధంగా మార్చాలని అనుకుంటారు? దీన్ని జస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద తీసుకున్నాము, రియల్ ఎస్టేట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి, సో ఉందే రీమోడల్ చేసి జస్ట్ రిక్రియేషన్ క్లబ్ లాగా మన కమ్యూనిటీకి, పద్మశాలి కమ్యూనిటీ కాదు, ఓల్ తెలుగు కమ్యూనిటీ. అదేంటిది? అది పికిల్ బాల్ కోర్ట్ అండి, అది పికిల్ బాల్ అండ్ టెన్నిస్ కోర్ట్ అది వస్తుంది. అది ఇక్కడ ఇండోర్లో ఏమో క్రికెట్ ప్రాక్టీసింగ్ వస్తుంది, క్రికెట్ ప్రాక్టీసింగ్ వస్తుంది, జిమ్ కూడా వస్తుంది ఇక్కడ. ఈ బిల్డింగ్ అది వచ్చి హార్స్ బార్న్ ఉండింది, దాన్ని పార్టీ హాల్ కన్వర్ట్ చేశారు. ఇది అంతా ఈ చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉన్నదాన్ని ఏంది ఏమైనా ఆట మైదానం కింద పెట్టారా? ఏదైనా ఆడుకోవడానికి ఈ ప్లేస్ ఓపెన్ చేసినాము. ఇంకా అది ఆ ప్రాపర్టీలో వేరుంటారు, సో ఇంకా అటు ప్రాపర్టీ అంతా డెవలప్ చేద్దామని ఏదో అన్ని స్పోర్ట్స్. బిల్డింగ్ కూడా మీదేనా? అది కూడా మందే, అది వేరే రెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ముందు బిల్డింగ్ కూడా అదే, అది కూడా మందే. ఇప్పుడు దీన్ని రేకుల షెడ్ వేస్తున్నారు కదా, దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఏమన్నా? అక్కడ ఏంటంటే అదంతా ఓపెన్ రెస్టారెంట్ అండ్ బార్ ఏరియా. సో మార్నింగ్ అయితే కొంచెం ఫ్రూట్ జ్యూసెస్, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవి టెన్నిస్ కానీ క్రికెట్ ప్రాక్టీస్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వాటికి మనకు వస్తుంది. ఈవినింగ్ డిన్నర్ కూడా. అంటే దాని పక్కకు ఒకటి మొబైల్ లాంటి ఎక్కువ అది పెట్టిర్రు, అదేంది వంటలు చేయడానికి వస్తుంది కిచెన్, అది కిచెన్, మొబైల్ కిచెన్, అది మొబైల్ కిచెన్. అది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆన్ చేసేసేస్తారు. అది కావాలంటే మూవ్ చేయొచ్చు ఎక్కడికైనా చేసి అక్కడ ఏమంటే సర్వ్ చేస్తారు ఫుడ్. ఇప్పుడు ఈ నిన్న జరిగిన నాపా కార్యవర్గ ఎన్నికల్లో ఎన్నో అధ్యక్షుడు నిన్న అంటే 13వ అధ్యక్షుడా నాపా నిన్న? అంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోయింది, మళ్ళా ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసారు కదా. నిన్న ప్రెసిడెంట్ గతంలో చేసిన ఎలక్ట్ 13. ఎవరైనా ఒకటే సంవత్సరం ఒక ఫస్ట్లో నేను కొద్దిగా సెట్ అయ్యే వరకు నేనున్నా 2 years. అది అమెరికన్ యుఎస్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ 2 years ఉన్నారు. అంతకుముందు కంటిన్యూ అప్పుడు మామూలుగానే నడిచింది ఆపా అని. సో అదేం యుఎస్ గవర్నమెంట్ అప్రూవల్ కాదు, ఇది అప్రూవల్. అప్పటి వరకు కంటిన్యూ జస్ట్ లైక్ ఆపా తానా ఇట్లాంటి వాటిని సంస్థలను ధీటుగా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టు సేమ్ దానిలో కూడా మనం హెల్ప్ చేస్తాము. అంటే చాలా మంది మన పద్మశాలిలో డోనర్స్గా డోనర్గా మీరు ప్రకటిస్తారు అసోసియేషన్ నుంచి. అంటే $10,000 అని చెప్పినాము, ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు సార్. అందరు ఇస్తేనే పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది చేనేత కార్మికులు అంటే మన తోటి సమాజంలోనే చాలామంది వెరీ పూర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కుటుంబాల పిల్లలు చదువులకు కానీ ఏదన్నా అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా ఎనీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి చాలామందికి చేసినాం కదా. హాస్టల్ ఫెసిలిటీ పే చేయమని ఒకరు మొత్తం 4 years ఎడ్యుకేషన్ కూడా స్పాన్సర్ చేసాము. కొద్దిమంది మేము ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తాం, హాస్టల్ ఫుడ్ మేము కూడా చేస్తామన్నారు.
ఒక్కొక్కరు ఒకటి ఎవరైనా ఎవరో ల్యాప్టాప్స్ ఏది చేసినా తీసుకుంటాం, ప్రపోజల్ పెట్టేస్తాం, చేస్తే అక్కడ చిప్పా ప్రభాకర్ గారు అని మా హైదరాబాద్ నుంచి ఆయన ఇవన్నీ అసోసియేషన్లో ఇప్పుడు అధ్యక్షులు సలహాదారులు ప్లస్ అధ్యక్షులు మన ఎలక్ట్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, సహాయ కార్యదర్శులు ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు వివిధ దేశాలలో వాళ్ళ ఉన్న వాళ్ళని ఒక డాలర్స్ ఉన్నది అనుకోండి, అక్కడ ఎట్లా బాధ్యులను ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే అది ఆర్గనైజేషన్. ఇంకోటి ఇది నా పక్కన అది గ్లోబల్ పద్మశాల అసోసియేషన్ చేస్తుంది. అది ఇంకా ఫార్మాట్ అన్ని లీగాలిటీ ఇంకా ఫైనల్ దుబాయ్లో లాంచ్ చేసింది. ఇంకా అది ఒక లీగల్ ఎట్లా ఫైనల్ చేయాలి ఇంకా వర్క్ నడుస్తున్నది. అది ఇంకా టైం పడుతుంది. అంటే రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు అంటూ ఎవరినైనా నియమిస్తారు ఇక్కడ లేదు, నేషనల్ బోర్డు ఒకటే బోర్డు. స్టేట్ ఇన్ఛార్జెస్ వేరు ఉంటుంది, స్టేట్ డైరెక్టర్స్ వేరు ఉంటారు. అంటే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పెట్టి వాళ్ళు ఆయా స్టేట్లకు ఇన్ఛార్జీలకు వ్యవహరిస్తారా, లేకపోతే వేరే పోస్ట్ క్రియేట్? ఆయన కూడా చెప్తాడు నవీన్ గారు. నెక్స్ట్ ఈ కొన్ని క్వశ్చన్స్ సార్. ఇప్పుడు మన నార్త్ అమెరికా పద్మశాల అసోసియేషన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ అమెరికాలో కూడా ఎక్స్‌ప్రెసిడెంట్ కేంద్రంగా పెట్టారు. మీరు పూర్వ అధ్యక్షులు నవీన్ గారు, పూర్వ జొన్నలగడ్డ నవీన్ గారు. అయితే వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు మన కార్యవర్గం సభ్యులను ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్గా పెడుతున్నారా, లేకపోతే దానికి వేరే పోస్ట్ క్రియేట్ చేస్తున్నారా అనేది కొద్దిగా క్లారిటీ లేదు సార్. అమెరికాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ కదా, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఏదైతే సెంట్రల్లో ఏదైతే ఈ బోర్డు ఉంటుందో అదే చాప్టర్ లెవెల్లో కూడా ఉంటుంది. అంటే వేరే ఎవ్రీ స్టేట్లో చాప్టర్స్ ఉంటాయి. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట, సేమ్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. సో కొన్ని బిగ్ స్టేట్స్లో ఉంటాయి అనుకో, దాంట్లో కొన్నిసార్లు 2 చాప్టర్స్ కూడా ఉండొచ్చు, అలా అనమాట. సో ఇప్పుడు దాకా మాకు ఆల్మోస్ట్ 25 చాప్టర్స్ లాంచ్ చేసాము అవుట్ ఆఫ్ 50 స్టేట్స్. యా. సో మాకేంటంటే ఇంకా ప్రోగ్రెసివ్గా అన్ని ఇంకా నడుస్తూనే ఉంది అఫ్కోర్స్. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు ఐడెంటిఫై చేయాల్సిన వాళ్ళు. సో లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను పద్మశాలి అని చెప్పుకొని ఎవరు ముందుకు రారు కాబట్టి ఇట్ ఈస్ హార్డ్ టు ఐడెంటిఫై పీపుల్, రైట్? సో ఇదేంటంటే ఇంటర్నల్గా ఒకరికొకరు చెప్పుకుంటూ గ్రో అయిందనమాట. నౌ వీఆర్ అప్ టు 4,000 ప్లస్ ఫ్యామిలీస్ మెంబర్షిప్స్ రిజిస్టర్డ్ ఇన్ ద నాపా ఆర్గనైజేషన్. అలా ఉంది. అంటే 4,005 ఎల్డర్స్ అంటే 9,000 అన్నట్టు చిల్డ్రన్స్ కౌంట్ కాకుండా ఫ్యామిలీస్. కొన్నిసార్లు ఫ్యామిలీలో ఓన్లీ ఫీమేల్స్ కంటే మేల్సే ఎక్కువ రిజిస్టర్ చేసుకుంటారు. సో యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్. నాపాలో ఏమైనా మహిళా విభాగం లాంటివి ఏమైనా పెట్టారు? మహిళలకు చాలా ఉంది. మ్యాట్రిమోనీ ఆల్మోస్ట్ మహిళలే రన్ చేస్తున్నారు. ఓకే ఫ్రమ్ ద టైమ్ ఇట్ ఈస్ స్టార్టెడ్. సో యా, సో అప్పటి నుంచి మ్యాట్రిమోనీలో కూడా చాలా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో ఎవ్రీ ఇయర్ మాకు ఆల్మోస్ట్ 100 to 150 దాకా కొత్త రిజిస్ట్రేషన్స్ అవుతాయి. సో అది రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరూ ఏంటంటే దే ట్రై టు మ్యాచ్ ది బ్రైడ్స్ ఆర్ గ్రూమ్స్. అంటే సార్ మనకు నాపాలో ఒక సభ్యుడు మెంబర్గా చేరాలంటే ఏమైనా రుసుము ఉన్నదా సార్? ఏం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ పద్మశాలి దే కెన్ జాయిన్, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా, అంతే. అంతకంటే ఏం లేదు. యా, ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా సోషల్ సర్వీస్ ఉంటే అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సర్వీసెస్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఇండియాలో ఒక ప్రాజెక్టు మీరు చేద్దాం అనుకుంటారు, లైక్ పూర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయడమో, లేకపోతే ఒక షెల్టర్ లైక్ ఆశ్రమాలు ఇట్లాంటి వాటికి కానీ, లేకపోతే టెంపుల్స్ కానీ, న్యూ థింగ్స్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ థింగ్స్, అటువంటి వాటికంతా కూడా ఎవరైనా ఒక క్యాండిడేట్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్, ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, ఓకే ఐ వాంట్ టు స్పెండ్ 1 lakh అంటే మేము దానికి మ్యాచ్ చేస్తాం. 1 lakh అంటే 2 lakhs దే కెన్ స్పెండ్ ఇన్ ఇండియా అట్లా. అంటే సార్ మన నాపాలో సభ్యులు ఏమైనా చిన్న కుటుంబ కలహాలు కానీ అలాంటివి ఏమైనా తగాదాలు వస్తే మీరు ఏమైనా పరిష్కరించిన దాఖలాలు? అటువంటివి కూడా వస్తుంటారు కొంతమంది. కోర్టులు పోలీస్ స్టేషన్లు పోకుండా
మన సంఘం పరిధిలోనే మన వాళ్ళని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేసి, అంటే ఇండియాలో ఎక్కువ జరుగుతుంటాయి, గ్రామాల్లో ఎక్కువ జరుగుతుంటాయి పంచాయతీలు. ఆ పంచాయతీలలో పెద్ద మనుషులు చేసినట్టుగా మన కమ్యూనిటీలో ఈ నాప ఆధ్వర్యంలో ఎలా అలాంటి ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే పరిష్కరించినాయి? ఎగ్జాక్ట్లీ. అదొకటి ఉన్నది. ఆ సబ్జెక్ట్ మాకు సబ్జెక్ట్ అంటే మనం ఏంటంటే ఇక్కడ సపోర్టివ్ సిస్టమ్ అన్ని ఫీల్డ్స్లో ఉంది. మెడికల్గా కానీ, లీగల్గా కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, స్టూడెంట్స్కి కానీ, ఇట్లా సెక్టర్స్ తీసుకుంటే అన్ని ఏరియాస్ కవర్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగింది లీగల్ సంబంధించింది. అంటే లీగల్ ఫస్ట్ లాయర్ కాడికి డైరెక్ట్గా పోయేదానికంటే ఫస్ట్ వీ ట్రై టు సాల్వ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇఫ్ నాట్ ఈవెన్ వీ ఎక్స్టెండ్ ద సపోర్ట్ టు ఫీమేల్స్ ఆర్ మేల్స్ హూ ఎవర్ ఈస్. సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించమని మీరు కోరుతున్నారా? కుటుంబ సమస్య ఉంటే సంప్రదించుకోవాలని కోరుతున్నాము. దానికి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకైతే ఇందులో నాపాలో ఎలాంటి వర్గాలు కానీ అలాంటి ఏం లేకుండా ఐక్యతతో ఇప్పటివరకు పనిచేస్తుంది. ఇది చాలా టఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. బేసికల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక నలుగురు ఉంటే ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ మా కామన్ గోల్ ఏంటంటే వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఇండివిజువల్ ప్రయారిటీ, ఇండివిజువల్ బెనిఫిట్. వీఆర్ వర్కింగ్ ఫర్ నాపా. సో ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్ చేస్తుంటే ఇండివిజువల్గా కాకుండా యూఆర్ వర్కింగ్ ఫర్ నాపా, ఒక ఆర్గనైజేషన్ కోసం మనం పనిచేస్తున్నాము. అది మెయిన్ ఫోకస్. అంతేగాని ఇప్పుడు మన ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి సంఘాన్ని వివరించేది అది లేదు ప్రస్తుతానికైతే. గతంలో మనకు అంజన్ కర్ణాటి అధ్యక్షుడు పనిచేసిన తర్వాత ఈ సంఘం నుంచి దూరం అయినట్టుగా మనకు కొన్ని. అంజన్ కర్ణాటి గారు వన్ ఆఫ్ ది గుడ్ ప్రెసిడెంట్, మంచిగా చేశారు, ఆర్గనైజేషన్ ఒక లెవెల్కి తీసుకెళ్లారు ఇనిషియల్గా. కానీ ఎట్ ది సేమ్ టైము ఆర్గనైజేషన్లో ఏంటంటే ఇఫ్ సంబడి వాంట్ టు లీవ్ ది ఆర్గనైజేషన్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. మనం ఎవరిని పట్టుకునేది లేదు. మేము కలుస్తుంటాం. సరే, ఆర్గనైజేషన్ పెరిగిన కొద్దీ సంస్థలకు మన దగ్గర సభ్యులు లేని వాళ్ళు ఆ సంస్థలో కూడా సభ్యులుగా ఉండి అది కూడా కమ్యూనిటీకి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది పర్సనల్ ఇంట్రెస్ట్ కదా, ఎవరైనా ఎవరిదైనా వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఇది రిక్రియేషన్ క్లబ్ కమర్షియల్ కాకుండా మన తెలుగు వాళ్ళ కోసమే మీరు డెవలప్ చేస్తున్నారు. ఇది మొత్తం ఓకే, ఇది మొత్తం తెలుగు వాళ్ళే. దీన్ని ఎట్లా చేయాలని మీరు మీ కళ ఇప్పటివరకు రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ మన కమ్యూనిటీకి అదే మెజారిటీ అంతా ఇక్కడ తెలుగు వాళ్ళే వచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, పిక్నిక్ లాగా ఇక్కడ పిక్నిక్ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను మీరు ఇక్కడ అంటే ఈ రోజులల్లో పాశ్చాత్య కల్చర్ మీద ఎక్కువ డైవర్ట్ అయిపోతున్న రోజులల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను మీరు కొనసాగిస్తూ అంటే వనభోజనాలు కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు మన పద్మశాలికి సంబంధించినవి అన్నీ మీరు ఈడ నిర్వహించడానికి మీరు మీ సంఘం ఏ మేరకు కృషి చేస్తుంది? ఇప్పుడు కంటిన్యూ అన్ని పండుగలకు గ్యాదరింగ్స్ ఉంటాయి. ప్రతి పండుగకు వినాయక చవితి పండుగ అన్ని, ఏది బతుకమ్మ పండుగ, వినాయక చవితి, సంక్రాంతి, దీపావళి, దసరా, ఎన్ని పండుగలు వస్తాయి, బతుకమ్మ అన్ని చేస్తాం. గెట్ టుగెదర్ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఇలాంటి పండుగలను ఆయా రాష్ట్రాలలో అందరినీ చేయమని మనకు వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తారు. అంతే, ఎవ్రీ స్టేట్ వాళ్ళు, ఎవ్రీ సిటీ వాళ్ళు. ఎందుకంటే ఈ చిన్న పండుగలకు అక్కడి నుంచి వచ్చి పోడు కొద్దిగా ఇబ్బంది కదా అమెరికా. ఎవ్రీ సిటీ ఎవ్రీ స్టేట్ చేసుకుంటారు. సామల బాపురావు సామల గారు, వారి కుటుంబ నేపథ్యం ఏంటంటే వాళ్ళ సోదరిమణి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, గతంలో రాజ్యసభ సభ్యురాలు, అసలు వరంగల్ జిల్లాకే రాజ్యసభ సభ్యురాలు, మొట్టమొదటి మహిళ. వారి కుటుంబం నుంచి నాలుగో అన్నయ్య బాపురావు సామల గారు చాలా ఉదార స్వభావులు, చాలా యూనిట్, అంటే కలిసి ఉంటే కలదు సుఖము,
అనే దాంట్లో కలిసి అందరినీ తారతమ్యాలు లేకుండా అందరినీ కలుపుకొని సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మంచిది సార్. Thank you so much, మీరు ఇంకా ప్రజాసేవ Thanks for బాగా coming. చేయాలని థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అటెండ్ నాపా పర్టికులర్లీ ఫ్రమ్ ఇండియా. పర్టికులర్గా ఈ నాపా 12వ వార్షికోత్సవానికి నా ఆహ్వానం రావడం, నేను రావడం, సేమ్ అదే రోజు నా జన్మదినం రోజే నాపా వార్షికోత్సవం ఉండడం, 60వ వార్షికోత్సవం ఉండడం, అందులో నేను నా వార్షికోత్సవ శుభాకాంక్షలు అందుకోవడం నా జన్మ ధన్యమైనదిగా భావిస్తూ డిబా టీవీ ఓవర్ టు. థ్యాంక్ యూ.